ఇక్కడ ముచ్చటేందంటే మీ కుటుంబ సభ్యుల జోక్యం ఎక్కువైంది అని చెప్పి డైరెక్ట్గా మంత్రి కూతురే ఓపెన్ గా స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత జరిగిన మీటింగ్ లో వీళ్ళు నా కుటుంబ సభ్యుల మీదనే కాదు మీరు మాట్లాడేది, నా కుటుంబ సభ్యులు తిరుపతి రెడ్డి కొండల రెడ్డి అని చెప్పి అంటా ఉన్నారు కదా, నాకంటే ఎక్కువ మీ కుటుంబ సభ్యుల జోక్యం ఎక్కువైందని చెప్పి వీళ్ళు వాళ్ళ మీద చూడురి. ఎవరి కోసానికి ఏం చేస్తున్నారు, ఏ జోక్యం ఎటుపోతా ఉంది, వాళ్ళేమో వీళ్ళ మీద వీళ్ళేమో వాళ్ళ మీద, ఎక్కడికించి మీరంతా కలిసి దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టుగా ఎవరికి వాళ్ళు మంచిగా తయారైపోయారు. మనకు మోపయ్యారు, ఇక మనం మోపు చేసుకున్నాం, మనమే ఇట్లాంటి దరిద్రులని మోపు చేసుకున్నామని ప్రజలు అనుకునే కాడికి తీసుకొచ్చారు. ఎందుకంటే వాళ్ళ పంచాయతీలు తప్ప మీకు యాదికుండాలే, గతంలో చాలా మంది చాలా సార్లు ఎన్నో వేదికల పైన చెప్పారు, ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ కి అధికారం ఇస్తే కుక్కలు చింపిన ఇస్తర్ అవుతుంది, గాంధీ భవన్లో కుర్చీల కొట్లాట అవుతుంది అన్నారు. ఎగ్జాక్ట్ గా మీరు గుర్తు చేసుకోండి, ఆయన అధికారంలోకి రాకముందు లొల్లి ఉండే, కానీ కొంత వాళ్ళు కలిసినరు, ఏదైనా సరే అధికారం అయితే రాని వచ్చినాక మాట్లాడదాం, వచ్చినాక చూద్దామని కలిసి అప్పుడు బయటపడ్డాక మొదటి రోజు నుంచి స్టార్ట్ అయింది పంచాయతీ. అత్తాకోడల పంచాయతీ లెక్క స్టార్ట్ అయింది వీళ్ళది. అప్పుడు వీళ్ళ మీద వాళ్ళు, వాళ్ళ మీద వీళ్ళు, ఏదో ఒక కంప్లైంట్లు, ఏదో ఒక పితూరీలు, ఇవి చెప్పుకుంటూనే పోతా ఉన్నారు. ఇక్కడ కొంతమంది సైలెంట్ అయ్యారు, కానీ మళ్ళీ కొంతమంది చెలరేగిపోతా ఉన్నారు. డైరెక్ట్ గా మంత్రుల మధ్యనే ఇట్లాంటివన్నీ జరుగుతా ఉన్నాయని ఒక క్లారిటీకి వచ్చినాక మనకన్నీ పాత యాదికి వస్తా ఉన్నాయి. వీళ్ళు కుర్చీల కోసం కొట్లాడతారు, కుర్చీలు ఇరిగిపోతాయి, కుర్చీలతో కుమ్ములాటలు అవుతాయి. ఇది అంతర్గత ప్రజాస్వామ్యం అని అనకుండా మాకు ప్రజాస్వామ్యం ఉంది మా పార్టీలో అని చెప్పి డైరెక్ట్ గా ఓపెన్ గా డెమోక్రసీ అంటే ఇదే అని చెప్పుకోవడానికి వాళ్ళు ముందుకొస్తారు.